హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జి వంటలు. నవరాత్రులలో 4వ రోజు అమ్మవారికి అల్లం గారెల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసి 3 to 4 అవర్స్ నానబెట్టేసేయండి. నేను 3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ పంపేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టే ముందు రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 5 లేదా 6 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కను కూడా తురిమేసి వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఈ పిండిని చిన్న చిన్న గారెలుగా మధ్యలో హోల్ చేసుకొని ఇలా వేసేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసి పక్కన పెట్టుకుంటే 4వ రోజు నైవేద్యంగా అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.